వాస్తవంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది ఏదైతే ఇస్కాన్ చీఫ్ అరెస్ట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జ్యోతే అనే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆయన. సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జ్యోతే అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అణచివేతకు గురవుతూ మతపరమైన వివక్షకు గురవుతూ మతపరమైన హింసకి గురవుతూ మతపరంగా ఇబ్బందులు పడుతున్నారు, లవ్ జిహాద్ లాంటి వాటి వల్ల కావచ్చు, లేకపోతే కనుక దాడులకి గురవుతూ ఆలయాలు ధ్వంసం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో హిందువులందరితో పాటుగా మిగతా మైనార్టీలు ముస్లిమేతర మైనార్టీలందరినీ ఏకం చేస్తూ తద్వారా రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం పోరాడే ప్రయత్నం చేయడమే ఇస్కాన్ చీఫ్ మీద అటాక్కి కారణమైంది. ఇప్పుడు అక్కడ మతపరంగా పోలరైజేషన్ అనేది మైనార్టీలకి జరపడం ఇష్టం లేదు. అంటే అక్కడ మైనార్టీలు హిందువులు, అక్కడ మైనార్టీలు క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, ఇట్లాగా ఈ తెగలన్నీ ఏకమైతే కనుక భారత్లో ఎట్లయితే ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తుందో అట్లా బంగ్లాదేశ్లో నడవడం ప్రారంభమవుతుంది. అప్పుడు రాజకీయం తమ చేతుల్లో నుంచి జారిపోతుంది. కాబట్టి అట్లాంటి జరగకుండా ఉండాలంటే మొగ్గలోనే తుంచాలి అన్నటువంటి ఎత్తుగడలో భాగమే ఇస్కాన్ మీద నిషేధం. ఇస్కాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలంటాం. ఇస్కాన్కి సంబంధించినటువంటి నడిపించే శక్తిని చిన్మయ్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టడం అంటే అంత ముందు చూపుతూ ఉన్నారు వాళ్ళు.